వెల్కమ్ టు అవర్ ఛానల్. అమూల్యకు ఆ ఇల్లు ఒకప్పుడు స్వర్గంలా ఉండేది. పెళ్ళై 2 ఏళ్ళు అయింది. భర్త రాహుల్ ప్రేమగా చూసుకునేవాడు. మామగారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, చదువు ఉన్న మనిషి. ఏ విషయంలోనూ జోక్యం చేసుకునేవారు కాదు. కానీ అత్తగారు జయంతి గారు, ఆవిడ మాత్రం పెళ్లి మొదటి రోజు నుంచి అమూల్యని ఒక కోడలిగా కాకుండా తన ఇంట్లోకి వచ్చిన ఒక పోటీదారుగా చూశారు. దానికి తోడు రాహుల్ చెల్లి రేవతి, ఆ అమ్మాయి నోటికి భయపడాల్సిందే ఎవరైనా. ఒక పని లేదు, పాట లేదు. రోజంతా స్నేహితులతో ఫోన్, గాసిప్స్, సీరియల్స్, బయట తిరగడం. ఇంట్లో ఏ పని చేయదు. కానీ అమూల్య ఏం చేసినా తప్పు పట్టడానికి మాత్రం ముందుంటుంది. ఏ బాధలో అమూల్యకు ఊరటగా నిలిచేది ఇద్దరే. ఆమె ఇద్దరి చిన్ననాటి స్నేహితురాలు. ఒకరు మధు, ఇంకొకరు స్వాతి. వాళ్ళు ముగ్గురు కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఒకరి బాధ ఒకరికి తెలుసు, ఒకరి సంతోషం ఒకరికి పండుగ. పెళ్ళయ్యాక కూడా వాళ్ళ స్నేహం కొనసాగింది. మధు ఉద్యోగం చేస్తుంది, స్వాతి చిన్నపాటి బేకరీ నడుపుతుంది. ఇద్దరికీ అమూల్య అంటే ప్రాణం. వాళ్ళ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ లేకపోతే అమూల్యకు ఊపిరాడేది కాదు. ఆ రోజు ఉదయం కూడా అంతే. అమూల్య పొద్దున్నే లేచి టిఫిన్ చేస్తుంది. రేవతి రూమ్లో నుంచి పాటలు వినిపిస్తున్నాయి. జయంతి గారు హాల్లో కూర్చొని టీ తాగుతూ ఫోన్ చూస్తున్నారు. వదిన, నాకు దోశ వద్దు, ఉప్మా చెయ్యి అంటూ రేవతి కిచెన్లోకి వచ్చి చెప్పింది. ఇప్పుడు దోశ పిండి రెడీ చేశాను రేవతి, రేపు చేస్తాను, అమూల్య మెత్తగా చెప్పింది. ఏంటి, నేను చెప్పింది ఇంట్లో జరగదా? మా అమ్మ చెప్పినా నువ్వు వినవు. మా అన్నయ్య సంపాదిస్తే నీకేం పోతుంది? అడిగింది చేస్తే పోలా? రేవతి గొంతు పెంచింది. జయంతి గారు వెంటనే లేచి వచ్చారు. ఏమైంది రేవతి, ఎందుకు అరుస్తున్నావు? అమ్మ ఉప్మా చేయమంటే చెయ్యనంటుంది. ఈ ఇంట్లో మనమే పరాయి వాళ్ళం అయిపోయాం. రేవతి నాటకం ఆడింది. జయంతి గారు అమూల్య వైపు కోపంగా చూశారు. నీకు ఇంకా ఇంటి పద్ధతులు తెలియడం లేదు. ఆడపిల్ల ఏది అడిగితే అది చెయ్యాలి, అంతేగాని వాదించకూడదు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. అమూల్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి, కానీ ఏడవలేదు, ఊరుకుంది. రాహుల్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పలేదు. అతనికి తన చెల్లి, తన తల్లి అంటే ప్రాణం. ఎప్పుడు నువ్వు అడ్జస్ట్ అవ్వు అనేవాడు. ఆ రోజు మధ్యాహ్నం మరో గొడవ జరిగింది. అమూల్య తల్లి పంపిన మామిడి పండ్లు వచ్చాయి. రేవతి వాటిని తీసుకొని తన స్నేహితులకు పంచింది. అమూల్యకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అమూల్య అడిగితే నీ పుట్టింటి నుంచి వచ్చినవి కదా, నీకెందుకు, నేనే తిన్నాను అంది వెటకారంగా. సాయంత్రం అమూల్య తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తుంది. మనసు నిండా బాధ. రాహుల్ వచ్చాడు. ఆమె ముఖం చూసి ఏమైందని అడిగాడు. అమూల్య జరిగింది చెప్పింది. రేవతి వచ్చి ఏడుస్తూ, అన్నా, వదిన నన్ను తిట్టింది, నేను చేసింది తప్పు అని అరుస్తుంది అని తను చేసిన తప్పును కప్పిపుచ్చింది. రాహుల్ అమూల్య వైపు తిరిగి, నీ వల్ల ఇంట్లో శాంతి లేదు, నువ్వెప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. మా అమ్మ చెల్లి తప్పు చేస్తారని నేను నమ్మను అన్నాడు కోపంగా. ఆ మాట అమూల్య గుండెను తోటాలాగొచ్చింది. ఆ రాత్రి భోజనం చేయలేదు, నిద్ర రాలేదు. రాహుల్ పక్కనే నిద్రపోతున్నాడు. ఆమెకి ఒక్కసారిగా స్పష్టమైంది, ఈ ఇంట్లో తనకు విలువ లేదు. తను ఒక పని మనిషి, అంతకంటే ఏమీ లేదు. తెల్లారింది. రాహుల్ ఆఫీస్కి వెళ్ళాడు. మామగారు షికారుకు వెళ్ళారు. జయంతి గారు, రేవతి షాపింగ్కి వెళ్ళారు. ఇల్లు ఖాళీగా ఉంది. అమూల్య ఒక నిర్ణయం తీసుకుంది. తన బట్టలు ఒక బ్యాగ్లో సర్దుకుంది. మెడలో మంగళసూత్రం మెరుస్తుంది, చేతికి గాజులు ఉన్నాయి, అవి తీయలేదు. కానీ వెళ్లే ముందు తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసింది. ముందు మధుకు. మధు, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. అమూల్య గొంతు వణికింది. ఏంటి పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? కారణం చెప్పు, మధు ఆందోళనగా అడిగింది. అమూల్య చెప్పింది, జరిగిందంతా చెప్పింది. మధు వెంటనే, నేను వస్తున్నాను, నీకు ఒక దారి చూపిస్తాను, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు, నేను ఉన్నాను అంది. తర్వాత స్వాతికి ఫోన్ చేసింది. స్వాతి ఏడుస్తూ, నీకు ఇంత కష్టం వస్తే నాకు చెప్పలేదు, నా ఇంటికి రా, నా బేకరీలో పని నేర్చుకుంటావు, మనం కలిసి ఉండవచ్చు, నిన్ను ఎవరు ఏమీ అనరు అంది. ఆ మాటలు అమూల్య గుండెల్లో ధైర్యాన్ని నింపాయి. ఒక పేపర్ మీద రాసింది, రాహుల్, నేను వెళ్ళిపోతున్నాను. నా మీద మీకు నమ్మకం లేదు. ఈ ఇంట్లో నాకు గౌరవం లేదు. దయచేసి నన్ను వెతకద్దు. నా జీవితం నేను బతుకుతాను. అమూల్య చీటీ టేబుల్ మీద పెట్టి బ్యాగ్ భుజానికి తగిలించుకొని తలుపు తీసి బయటకు నడిచింది. అమూల్య నేరుగా స్వాతి ఇంటికి వెళ్ళింది. స్వాతి తలుపు తెరిచింది. అమూల్యను చూడగానే గట్టిగా హత్తుకొని ఏడ్చింది. తర్వాత మధు కూడా వచ్చింది. ఆ ముగ్గురు స్నేహితురాళ్ళు కలిసి కూర్చున్నారు. స్వాతి టీ చేసి ఇచ్చింది. మధు అమూల్య భుజం మీద చెయ్యేసి, నువ్వు ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం, నీకు జీవితం ఉంది, నీకు కావాల్సింది నువ్వు సంపాదించుకోగలవు అంది. ఆ రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేశారు. అమూల్య కళ్ళలో నీళ్లు ఉన్నాయి, కానీ ఒంటరితనం లేదు. స్నేహితురాళ్ళు ఆమెకు ధైర్యం ఇచ్చారు. రాహుల్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అమూల్య ఫోన్ ఆఫ్ చేసింది. చీటీ చదివిన తర్వాత రాహుల్ కంగారు పడ్డాడు. తల్లిని చెల్లిని ప్రశ్నించాడు. కానీ వాళ్ళు మేమేం చేయలేదు, ఆ పిల్లకేదో పిచ్చి పట్టింది అన్నారు.
రాహుల్ అమూల్య స్నేహితురాళ్లకు ఫోన్ చేశాడు. కానీ వాళ్ళిద్దరూ ఫోన్ ఎత్తలేదు. ఆమె ఇష్టంగా వెళ్ళిందని, ఆమెను వెతకొద్దని మెసేజ్ చేశారు. అమూల్యకు డబ్బు అవసరం ఉంది. చిన్నప్పుడు టైలరింగ్ నేర్చుకుంది. స్వాతి తన బేకరీ పక్కనే ఒక టైలరింగ్ షాప్ ఖాళీగా ఉందని చెప్పింది. మధు కొంత డబ్బు సహాయం చేసింది. స్వాతి తన ఇంట్లో ఉండడానికి చోటు ఇచ్చింది. అమూల్య షాపు మొదలుపెట్టింది. మొదట్లో ఇబ్బందిగా ఉంది, కానీ నెమ్మదిగా పని నేర్చుకుంది. ఉదయం నుండి రాత్రి వరకు కుట్టు మిషన్ ముందు కూర్చుంది. ఒళ్ళు నొప్పి పుట్టింది, చేతులు పట్టేశాయి, కానీ మనసు మాత్రం తేలికగా ఉంది. తన సంపాదన, తన డబ్బు ఎవరి ముందు చేయి చాపడం లేదు. స్వాతి ప్రతిరోజు ఆమెకు టిఫిన్ తెచ్చిపెచ్చేది. మధు సాయంత్రం వచ్చేది. ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడేవారు. ఆ క్షణాలు అమూల్యకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేవి. షాపులో పని బాగా నేర్చుకుంది. కొత్త కుట్టు మిషన్ తయారు చేసింది. కస్టమర్లు పెరిగి అమూల్య ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. మధు ఒకరోజు, అమూల్య, నీలో మార్పు చూస్తున్నాను, నువ్వు బలంగా మారుతున్నావు అంది. అమూల్య నవ్వింది. మీరిద్దరూ లేకపోతే నేను ఇలా నిలబడలేను అంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. స్నేహం అంటే ఇదే అనిపించింది. రాహుల్ మెసేజ్ చేశాడు. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడు, నాకు నీ మీద ప్రేమ ఉంది, ఇంట్లో మార్పులు తీసుకొస్తాను. అమూల్య చదివింది. రిప్లై ఇవ్వలేదు. తన జీవితం తాను సంపాదించుకుంది. ఆత్మాభిమానం తిరిగి వచ్చింది. కానీ భర్త అంటే ప్రేమ కూడా ఉంది. ఏం చేయాలో తోచలేదు. మధు స్వాతిలతో మాట్లాడింది. వాళ్ళు సమయం తీసుకో, ఇప్పుడే వెళ్ళొద్దు, మార్పు నీకు కనిపించినప్పుడే వెళ్ళు అన్నారు. ఆ రోజు సాయంత్రం షాపులో అమూల్య డిజైన్ చేస్తుంది. బయట ఎవరో వచ్చారు. తలెత్తి చూసింది. మామగారు. ఆయన ఒంటరిగా వచ్చారు. ముఖం డల్గా ఉంది. అమూల్య లేచి నిలబడింది. అమూల్య, నీకు ఎంత కష్టం వచ్చిందో నాకు తెలియదు. రాహుల్ చాలా బాధలో ఉన్నాడు. ఇల్లులా లేదు. జయంతి, రేవతి ఇప్పుడు తెలుసుకున్నారు. నువ్వు లేని లోటు. రేవతి ఇప్పుడు ఇంటి పని చేయాల్సి వస్తుంది. జయంతికి ఒంటరితనం, నీ విలువ ఇప్పుడు అందరికీ తెలిసింది అన్నారు. అమూల్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. మామయ్య, నేను బయటికి వచ్చానంటే అక్కడ నన్ను ఎవరూ గౌరవించలేదు. నా మీద నమ్మకం లేదు. రాహుల్ నన్ను నమ్మలేదు. మామగారి దగ్గరికి వచ్చి, నాకు తెలుసు, రాహుల్ నీ కోసం చాలా మారాడు. ఇప్పుడు అతనికి తెలిసింది. ఒక్కసారి ఇల్లు చూడడానికి రా, నీ ఇష్టం, నేను బలవంతం చేయను. కానీ రాహుల్ నీ కోసం ఎదురు చూస్తున్నాడు అన్నారు. అమూల్య తన స్నేహితురాలతో మాట్లాడింది. మధు, నువ్వు వెళ్ళు, కానీ షరతులతో వెళ్ళు. నీ గౌరవం నీ చేతుల్లో ఉంది అంది స్వాతి. నీకు ఎప్పుడు నా ఇల్లు ఉంది, ఏమైనా వచ్చి చేరు అంది. అమూల్య నిర్ణయం తీసుకుంది. ఒక షరతు మీద ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది. తను ఇక ఈ ఇంటి పని మనిషిని కాదు, గౌరవంగా ఉండాలి. రాహుల్ ఆమెను నమ్మాలి. రేవతి ఇంటి పని చేయాలి. మామగారు ఒప్పుకున్నారు. అమూల్య ఇంటికి వచ్చింది. రాహుల్ తలుపు దగ్గరే ఉన్నాడు. ఆమెను చూడగానే కళ్ళలో నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించు, ఇక నిన్ను ఎప్పుడూ ఒంటరిని చేయను అన్నాడు. జయంతి గారు మౌనంగా ఉన్నారు. రేవతి ముఖం చిన్నగా పెట్టింది. కానీ అమూల్య మామూలుగా లేదు. ఆమె కళ్ళలో ధైర్యం ఉంది, ఆత్మాభిమానం ఉంది. 6 నెలల తర్వాత అమూల్య ఇప్పుడు ఆ ఇంట్లో గౌరవం ఉంది. రేవతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. జయంతి గారు మారారు. అమూల్య టైలరింగ్ షాప్ పెట్టింది. ఇప్పుడు సొంతంగా సంపాదిస్తుంది. రాహుల్ ఆమెను నమ్ముతున్నాడు. ఇంట్లో శాంతి ఉంది. మధు స్వాతిల స్నేహం మునుపట్లాగానే బలంగా కొనసాగుతుంది. 3 ఏళ్ల తర్వాత అమూల్యకు 2 పిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి పేరు శ్రేయ, చిన్న అమ్మాయి పేరు సాన్వి. అమూల్య వాళ్ళని చూస్తే తన జీవితం సార్థకమైనట్టు అనిపించేది. శ్రేయ, సాన్వి ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. మధు ఆంటీ, స్వాతి ఆంటీ వచ్చారంటే వాళ్లకు పండగే. వాళ్ళిద్దరు పిల్లలు బొమ్మలు, బట్టలు, చాక్లెట్లు తెచ్చి మురిసిపోతారు. అమూల్య ఒకరోజు తన కూతుళ్లను చూస్తూ రాహుల్తో అంది. వీళ్లను ధైర్యంగా పెంచాలి, సమస్యల నుండి పారిపోకూడదని నేర్పాలి, ఆత్మాభిమానంతో నిలబడాలని నేర్పాలి. నేను చేసిన తప్పు వీళ్ళు చేయకూడదు. రాహుల్ ఆమెను చూసి నవ్వాడు. నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు నీకోసం నిలబడ్డావు, అది నిజమైన ధైర్యం. మన కూతుర్లకు అదే నేర్పిద్దాం అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత శ్రేయ, సాన్వి ఇద్దరూ పెద్దవాళ్ళయ్యారు. 2 చదువులో మంచిగా ఉన్నారు. మధు ఆంటీ, స్వాతి ఆంటీలు వీళ్ళకు స్ఫూర్తి. అమూల్య టైలరింగ్ షాప్ ఇప్పుడు పెద్ద బోటిక్ అయింది. మధు ఆమెకు బిజినెస్ పార్ట్నరు. స్వాతి బేకరీ కూడా బాగా ఎదిగింది. అమూల్య కూతుళ్లకు తన దగ్గర కూర్చోబెట్టుకుంది. మధు, స్వాతిలను కూడా పిలిచింది. అందరూ కలిసి కూర్చున్నారు. కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఒకప్పుడు నేను చాలా బలహీనంగా ఉండేదాన్ని. ఇంట్లో గొడవలు పడలేక ఇల్లు వదిలేశాను, పారిపోయాను. కానీ పారిపోవడం కాదు, నిలబడడం ముఖ్యమని నా స్నేహితురాళ్ళు, మీ మధు ఆంటీ, స్వాతి ఆంటీ, వాళ్ళే నాకు నిజమైన బలం. నేను నిలబడ్డాను, కష్టపడ్డాను, సంపాదించాను, ఆత్మాభిమానంతో బతికాను. అదే నా విజయం. వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు గర్వంగా ఉంది. నా జీవితం నా చేతుల్లో ఉంది. నా నిర్ణయాలు నేనే తీసుకున్నాను. ఇది నిజమైన స్వేచ్ఛ. శ్రేయ, సాన్వి అమ్మను గట్టిగా అద్దుకున్నారు. మధు, స్వాతి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. ముగ్గురు స్నేహితురాళ్ళు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు.
అమూల్యకు ఒక విషయం అర్థమైంది. ఆడపిల్ల ఎదురు తిరగాలి, కానీ సమస్యల నుండి పారిపోకూడదు. నిలబడాలి, ఆత్మాభిమానం కాపాడుకోవాలి. అప్పుడే గౌరవం దక్కుతుంది. స్నేహం అనేది రక్త సంబంధం కంటే గొప్పది. నిజమైన స్నేహితులు జీవితంలో వెలుగు నింపుతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శుభం.